అందరికీ నమస్తే. సింగరేణి కార్మికులకు దసరా బోనస్ 33% చాలా గ్రేట్గా చెప్పుకున్నారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. తీరా చూస్తే నొప్పేందో ఆడ నిలిచింది. సింగరేణి గనుల్లో ఈరోజు కార్మికులందరూ కూడా బగబగ మండిపోయినారు. నిజానికి వాళ్ళ కష్టం, వాళ్ళ రక్తం, వాళ్ళ చెమట ఆ బొగ్గుతోన మనకంతా వెలుగొస్తుంది. కానీ ఇప్పుడు వాళ్ళ జీవితాలనే చీకటి తీసుకుపోయే ప్రయత్నం చేసిండ్రు. ప్రతి సంవత్సరం వాళ్ళకు బోనస్ ఇస్తారు. ఇవి ఈ కొత్తగా తెలంగాణ వచ్చినాకనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారు, బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఇచ్చారు, కాంగ్రెస్లో ఇచ్చారు. 33% ఇచ్చిన గ్రేడ్గా చెప్పుకున్నారు. అంటే పాపం సింగరేణి కార్మికులు కదా, వాళ్ళకి ఏం తెలుసు 33% అంటే ఏదో లెక్క చెప్పొచ్చు అనుకున్నారో ఏమో, లేదా అందరిని మోసం చేసినాం కదా, ఇంకా సింగరేణి కార్మికులను కూడా ఒక దఫా మోసం చేసేస్తే వాళ్ళు కూడా ఒక లొల్లి అయిపోతుంది, ఒక పని అయిపోతుంది అనుకున్నారో ఏమో. ఎంత దారుణం జరిగిందంటే ఈరోజు సింగరేణి కార్మికులు ఆ మందమర్రి గేట్ దగ్గర, మిగతా గేట్ల దగ్గర ఈ ఐఎన్టీయూసీ వీళ్ళ అనుబంధ సంఘం ఉంది కదా, ఆ కార్మికులను, ఆ లీడర్లను, ఆ కార్మిక సంఘ నేతలను అడుక్కున్నారు. ఇదా మా కష్టం అని. ఏం చేసింది తెలుసా? 33% పేరుతో జరిగిన మోసం ఏందో మీకు చూపిస్తా, ఒకసారి చూడండి. ఇది గ్రోత్ రేట్ 2022-23ల 2222 కోట్లు లాభం. ఈసారి 4701 కోట్లు, డబల్ వచ్చింది. ఎందుకు గ్రోత్ వచ్చిందంటే వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యారు, వాళ్ళు కష్టపడ్డారు. నిజానికి సింగరేణి కార్మికులు, నేను ఒకసారి సింగరేణి బొగ్గు గనుల్లోకి పోయినా, యాజ్ ఏ జర్నలిస్ట్గానే పోయినా, కొంతమంది జర్నలిస్ట్తో కలిసిపోయినా. పోతే 5 నిమిషాలు ఉండలేకపోయినాం లోపల. మొత్తం ఇక మనం బతికి బట్ట కడతాం అని చెప్పడానికి అవకాశమే ఉండదు. మనం పోయిన వాళ్ళం మళ్ళీ వస్తామని గ్యారంటీ ఉండదు. సింగరేణి కార్మికులు పోయేటప్పుడు వాళ్ళ గ్రామ దేవతలు అక్కడ ఉంటే స్టార్టింగ్లో అక్కడ మొక్కి, అమ్మ మేము మళ్ళీ ప్రాణాలతో బయటకు వస్తారు చూడని చెప్పి మొక్కి పోతారు లోపలికి. వాళ్ళు అంత కష్టపడతారు. వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ కీళ్ళు మోకాళ్ళు అరుగుతాయి, వాళ్ళ ఆరోగ్యం పాడవుతుంది, లోపల బ్రీత్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఇంకా కొన్ని ప్లేసుల్లో విషవాయువులు ఉంటాయి, అవి కూడా పిలిచి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రాయి వచ్చి ఎప్పుడు నెత్తిన పడుతుందో తెలియదు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భూమి లోపలికి పోయిన తర్వాత ఎంత లోపలికి పోతారు వాళ్ళు, దగ్గర ఒక 15-20 కిలోమీటర్లు లోపలికి పోతారు. ఇంకా కొన్ని ప్లేసులు ఇంకా లోపలికి పోతారు. అంత లోపలికి పోయిన మనుషులు మళ్ళీ బయటకు వస్తారనే గ్యారంటీ లేని బతుకులు వాళ్ళకు ప్రతి ప్రభుత్వం దసరా వస్తే ఆ లాభాల నుంచి బోనస్ ప్రకటిస్తారు. ఇప్పుడు 100 రూపాయలు వచ్చినాయి అనుకోండి, 100 రూపాయలకి వెళ్ళి 33% మీకు బోనస్ ఇస్తామంటే ఎంత? 33 రూపాయలు. నేను చిన్నగా చెప్తున్నా, 100 రూపాయలకి ఈజీగా అర్థం కావాలి అందరికని చెప్తున్నా. 100 రూపాయలు లాభం వచ్చింది. 100 రూపాయలు లాభంలోకి వెళ్ళి 33% అంటే 33 రూపాయలు. వీళ్ళు ఏం చేసింది తెలుసా? చాలా తెలివిగల వాళ్ళు కదా వీళ్ళు, వాళ్ళని కూడా మోసం చేయాలని డిసైడ్ అయిన వాళ్ళు కదా. 100 రూపాయలకి వెళ్ళి ఒక 50 రూపాయలు తీసి పక్కన పెట్టేసిండ్రు. 50 రూపాయలు ఏంటంటే విస్తరణ కోసం అని చెప్పిండ్రు. సింగరేణి విస్తరణ కోసం 50 రూపాయలు ఖర్చు పెట్టి మిగతా 50 రూపాయల్లో 33% ఇచ్చారు. అప్పుడు ఏమవుతుంది? 33% ఇస్తే 33 రూపాయలు వచ్చే కాడ 15.5 వచ్చింది, 16 రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు 100 రూపాయలకి వెళ్ళి వీళ్ళకి 33 రూపాయలు పోతే మిగతా 60 రూపాయలు లేవా విస్తరణ కోసం? ఉన్నాయి కదా. కానీ అట్లా కాదు, ఇట్లా చేసిండ్రు, వాళ్ళని లాస్ చేసిండ్రు. ఇట్లా నష్టం చేసినట్టు బగబగ మండుతున్నారు వాళ్ళు. పొద్దుగాల నుంచి 2023-24 గతంలో ఏం జరిగింది? 32% ఇచ్చిండ్రు. ప్రాఫిట్ 2222 కోట్లు ప్రాఫిట్ వస్తే దానిలోకి వెళ్ళి 33% వేస్తే 711 కోట్లు వచ్చినాయి. 711 కోట్లు మొత్తం కార్మికులకు పంచిర్రు. తర్వాత 2023-24లో 33%, 33% 1% పెంచినామని చెప్పుకున్నారు. ఎంత తెలివితేటలు చూడు. ఇది ఆప్కో దోరో మేరకు దో ఉంటుంది చూడు, ఒకటి వీడియో ఆ టైప్. ఇది నీకు 2 నాకు 2, ఈయన 2 వేసుకోవాలి, ఆయనకు 1 వేయాలి. 4700 కోట్లు లాభం వస్తే ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్ ఫర్ ఎక్స్పాన్షన్ అంట 2289 కోట్లు పక్కన పెట్టేసి కేవలం 2412 కోట్లకి వెళ్ళే వీళ్ళు 33% ఇచ్చారు. వాళ్ళు కష్టపడి వాళ్ళ రక్తం ధారపోసి, చెమట ధారపోసి, వాళ్ళ జీవితాలను వదిలేసుకొని వాళ్ళు టార్గెట్ రీచ్ అయ్యి భూమిలో నుంచి బొగ్గును తీసుకొచ్చి కష్టపడితే లాస్ట్కు ఏమైంది? వాళ్ళకు కూడా మసి పూసిర్రు, వాళ్ళకి మసి మిగిలిచ్చారు రాష్ట్రకి. యాక్చువల్గా ఇది డబల్ రావాలి. 796 కోట్లు ఉంది కదా, నాకు తెలిసి అది ఒక 1500 కోట్ల నుంచి 1600 కోట్ల వరకు రావాలి. వస్తే వాళ్ళకి లాభాలు వచ్చి వాళ్ళ లాభాలకి వెళ్ళి ఈడేం రేవంత్ రెడ్డి గారు బొగ్గు గనులు బొగ్గు దువ్విన వాళ్ళు కాదు. మిగతా ఆ జిల్లాకు సంబంధించిన వాళ్ళు శ్రీధరబాబు గారో, పొన్నం ప్రభాకర్ గారో ఇంకోరో పోయి ఆ బొగ్గు గనుల లోపలికి పోయి వాళ్ళు ఏం తవ్వుకొచ్చి తట్టలు వేసుకొని మీదికి రాలేదు. అసలు వీళ్ళని తీసుకుపోయి వీళ్ళు ఏసీ కార్లో తిరుగుతారు. పొద్దుగా లేస్తే ఏసీ, ఇంట్లో ఏసీ, ఆఫీసులో ఏసీ, సెక్రటరీలో ఏసీ, 5 నిమిషాలు కూడా కరెంటు పోదు సెక్రటరీలో, అంతా జనరేటర్ అంతా సెట్ అయి ఉంటుంది. ఈ ఏసీల్లో కూర్చొని ఈ లోపల గనుల్లోకి పోయి బతికొస్తారో రారో అనే డౌట్ మీద లోపలికి పోయిన వాళ్ళు లోపల వాళ్ళ చెమట వచ్చి వాళ్ళ రక్తం దారపోసి కష్టపడతారు కదా,
వాళ్ళతోనే గేమ్లు ఆడిండ్రు. ఇప్పుడు వాళ్ళకు 10,100 కోట్లు రావాల్సిన కాడ 796 కోట్లే ఇచ్చారు. దీనికే మళ్ళీ పెద్ద ఒక ఘనకార్యంగా ఒక పెద్ద ప్రెస్ మీట్ పెట్టుకొని పక్కన ఫైనాన్స్ మినిస్టరు, ఈ పక్క ఈయన మొత్తం మేమే ఉద్ధరిస్తున్నాం, సింగరేణి కార్మికులు మొత్తం ఉద్ధరిస్తున్నాం అని చెప్పి ప్రెస్ మీట్ పెట్టుకున్నారు. ఈరోజు ఏమైందంటే కాంగ్రెస్ నన్ను అడ్డుకున్నారు. చదువుకున్న వాళ్ళు సింగరేణి కార్మికులు అంటే ఒకప్పుడు సింగరేణి కార్మికులు చదువు ఉండేదో లేదో, కానీ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు చాలామంది సింగరేణిలో పనిచేస్తున్నారు. వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏం లెక్క మీది, ఏం కథ, మీ కార్ఖానా ఏంది, మీ పత్రం ఏంది, ఏంది మోసం అని చెప్పి నిలదీసిండ్రు. ఇట్లా ఉంటుందా లెక్క? లాభాలకు వెళ్ళి 33% ఇస్తారా, లేకపోతే లాభాలకు వెళ్ళి మొత్తం తీసేసుకొని మిగిలిన దానిలోకి వెళ్ళి చెప్తలేను. వీళ్ళు చేసేదంతా రోజు ఇదే పని, రోజు ఇదే. ఇది ఎగదోసి దేవుడు ఆయన ఇష్టం పట్టుకో, నీ ఇష్టం వచ్చిన నేను పట్టుకో, మిగతాయి మాత్రం మేము తీసుకుంటామంటారు. దేవుడు ఎట్లా పట్టుకోడు కదా, మొత్తం వీళ్ళే తీసుకుంటారు. వీళ్ళు కష్టపడతారు, వీళ్ళు మొత్తం పని చేయాలి. మంత్రివర్గము, ముఖ్యమంత్రి అందరిని తీసుకుపోయి ఆ సింగరేణి గన్నులో ఒక 4 రోజులు పనిచేసినండి, తెలుస్తుంది మీకు ఆ కష్టమేందో. లేదా వీళ్ళని ఎట్లా మోసం చేస్తారు మీరు? నేను ఒక కార్మిక లీడర్తో మాట్లాడతా, ఒకసారి విందాం, వాళ్ళ బాధ విందాము. రాజిరెడ్డి గారని టీబీజీకేఎస్ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం లీడర్. హలో రాజిరెడ్డి అన్న, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా. అన్న ఏంది ఈరోజు మొత్తం సింగరేణి దగ్గర అంతా లొల్లి ఉన్నది, మీకు 33% ఇచ్చినామని గవర్నమెంట్ చాలా గొప్పగా చెప్తున్నది. ఓకే, ఏంది మీ ఆందోళన ఏంది మీ కార్మికులది? అప్పుడు మీరు లాభాలు తీసుకురండి, దాంట్లో ఒక లాభాల వాటా ఇస్తామని చెప్పి వచ్చినటువంటి లాభాల వాటా ఇవి వచ్చిన తర్వాత దీన్ని పెంచుకోవడానికి కూడా వీళ్ళకు అంటే చాతగా లేదని చెప్పవచ్చు. ఎందుకంటే 10 నుంచి 16% అంటే 13 ఏళ్లలో 99 నుంచి 2012 మనం గెలిచేంత వరకు కూడా తెలంగాణ బొగ్గు కార్మిక సంఘం గెలిచేంత వరకు 10 నుంచి 16% మాత్రమే పెరిగింది. ఈసారి ఎందుకంటే మేము ఈ ఆర్థిక సంవత్సరంలో 70.02 మిలియన్ టన్నుల ఉత్పత్తి, ఇది ఆల్ టైమ్ రికార్డ్ సింగరేణి చరిత్రలో. ఓకే, అట్లాగే డిస్పాచ్ కూడా దాదాపు 69 చేంజ్ డిస్పాచ్ చేసిన మిలియన్ టన్స్, 37,500 కోట్ల టర్న్ ఓవర్ సాధించడం, ఇవన్నీ కూడా ఆల్ టైమ్ రికార్డ్ సింగరేణి. అట్లాంటప్పుడు పెద్ద ఎత్తున లాభాలు వస్తాయి, మాకు లాభాల వాటా వస్తుందని మేము అనుకున్నటువంటి క్రమంలో లాభాలను ప్రకటించారు. 4,701 కోటి రూపాయల లాభాలని, నికర లాభాలని చెప్పాడు. కానీ అందులో 2,289 కోట్లు భవిష్యత్తు కాలం కోసం, అభివృద్ధి ప్రణాళికల కోసం కంపెనీకి ఈరోజు తీసి పెట్టి 24,112 కోట్ల నుంచి మాత్రమే 33% అనడం వల్ల 796 కోట్లు మాత్రమే వస్తున్నాయి. దానివల్ల గత సంవత్సరం 1,70,000 యావరేజ్లు వస్తే ఈసారి మాత్రం 1,90,000 వచ్చేటట్టుగా ఏదో ఏర్పాటు చేసిర్రు. ఓకే, సో దీన్ని కార్మిక వర్గం జీర్ణించుకోలేకపోతుంది. ఎందుకంటే మాకు 4,000 కోట్లకు పైగా వస్తే మాకు ఒక 3-4 లక్షలకు పైన వస్తాయి లాభాల వాటా కింద. పండుగ దసరా బ్రహ్మాండంగా చేసుకుంటాం, పిల్లల చదువులకు ఉపయోగపడతాయి అనుకున్నటువంటి తరుణంలో వీళ్ళు లాభాలు ప్రకటించారు కానీ వాటాను 33 ప్రకటించారు కానీ అందులోకి వెళ్ళి ఈ తీసి పక్కన పెట్టేటువంటిది అభివృద్ధి ప్రణాళికలు అనేటువంటిది సరైనది కాదు. అంతకుముందు ఇప్పుడు ఇట్లా జరగలేదా? ఈ లాభాలకు వెళ్ళి తీసి మళ్ళీ ఇదంతా పర్సెంటేజ్ చేసి? లేదు, ఎప్పుడు కూడా మనం సోలార్ పవర్ 300 మెగావాట్లు తెచ్చుకున్నాం, వ్యతిరేకిస్తా ఉన్నారు. రాజరెడ్డి గారు, నాకు ఒక అనుమానము. ఇప్పుడు మీకు 4,400 కోట్లు బెనిఫిట్ కదా కంపెనీకి, లాభం కదా. వాళ్ళు దానిలోకి వెళ్ళి 33% ఇస్తే మిగతా 67% కంపెనీ విస్తరణ కోసం ఉపయోగిస్తారా? అది వేరేనా మళ్ళీ? అది కంపెనీకే ఉంటుంది. అట్లా కూడా అంటే మనం ట్యాక్సుల తర్వాత ఈ లాభం, ట్యాక్సులు ఏవైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కట్టేటువంటి ట్యాక్సులు ఉన్నాయో అవన్నీ పోగానే నికర లాభమే ప్రకటించినటువంటిది ఇది. గతంలో సిఎస్ఆర్ ఫండ్స్ ఎప్పుడు ఇవ్వలేదా? సింగరేణి ఇచ్చినట్టుంది కదా? ఇచ్చింది. ఎప్పుడు కూడా ఇస్తున్నాం. మనం ఏంటంటే సింగరేణి ప్రభావిత గ్రామాలలో 80%, అదర్ దాంట్లో 20%.
ఆదర్ డిస్ట్రిక్ట్ లో. అయితే ఇప్పుడు మొత్తం దాదాపుగా వాళ్ళకే ఇయ్యాలి అనేటువంటిగా మాట్లాడినట్టుగా తెలిసింది. దాన్ని వ్యతిరేకించిన అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి ప్రయత్నం కూడా జరిగింది. ఇప్పుడు ఏమంటున్నారు కార్మికులు ఈ ఫైనల్గా ఇది వచ్చిన తర్వాత మీకు 1,90,000 వస్తున్నాయని చాలా గ్రేట్గా చెప్తున్నారు ప్రభుత్వం. అయితే 1,90,000 ఇస్తున్నాం ఒక్కొక్క కార్మికునికి, కాంట్రాక్ట్ కార్మికునికి 5,000 రూపాయలు ఇస్తున్నాం. కొత్తగా వచ్చింది కాదు, గతంలో వచ్చినాయి. మొన్న మేము 67 మిలియన్ టన్నుల ఉత్పత్తి తెచ్చినప్పుడే 1,70,000 తీసుకున్నాం యావరేజ్ లో. ఈరోజు 3 మిలియన్ టన్నులు అదనంగా తీసుకొచ్చినాం. అంటే ఫస్ట్ టైం ఈ మధ్య కాలంలో మన టార్గెట్ ను రీచ్ అయినటువంటి సందర్భం. ఓకే, టార్గెట్ ఎప్పుడు రీచ్ కాలే ఈ మధ్య కాలంలో. సో మొన్న రీచ్ అయినాం. రీచ్ అయినవడం తర్వాత హైయెస్ట్ రికార్డ్ తీసుకొచ్చినాం కాబట్టి పెద్ద మొత్తంలో లాభాలు వస్తాయని అనుకున్నాం. ఓకే, మీరంతా కాంగ్రెస్, మీరు సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించారు కదా అన్నా? సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేనే గెలిపించారు కదా మీరందరూ కలిసి. అంటే అంతకు ముందు కూడా మీరు చూసినట్లయితే అందరూ మళ్ళీ గెలిచినాక వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు, టిఆర్ఎస్ లో. కానీ అప్పుడు 2 గెలిచినాయి, 12కి 2 గెలిచిండ్రు. ఇప్పుడు 1 గెలిచిండు ఆసిఫాబాద్. సో సింగరేణి కార్మికుల తీర్పు కొంచెం డిఫరెంట్ గా ఉన్నది అని భావించవచ్చు, చైతన్యవంతమైనటువంటిది. అంతేగాని వాళ్ళ వ్యతిరేకత గతంలో టిఆర్ఎస్ కు స్వాగతం పలికి ఇప్పుడు పలకలేదు అనేది కూడా కరెక్ట్ కాదేమో. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. ఇది మరి ఎమ్మెల్యేలు అందరూ ఇప్పుడు మొత్తం మూట ముళ్ళ సర్దుకొని బ్యాగులు వేసుకొని రేవంత్ రెడ్డి దగ్గర రావాలి. ఎందుకంటే బొగ్గని కార్మికులు మొత్తం అక్కడ వరుసగా 2018 ముందస్తు ఎలక్షన్స్లో కూడా అక్కడ 2 సీట్లు అప్పుడున్న అధికార పార్టీకి వచ్చిన, మిగతా మొత్తం కాంగ్రెస్ 12 సీట్లలో. ఇప్పుడు మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఆ బెల్ట్ మొత్తం, ఆ సింగరేణి బెల్ట్ మొత్తం, ఆ కాన్స్టిట్యున్సీ మొత్తం. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలు ఏం చేయాలంటే ఈ కార్మికుల తరఫున మరి వాళ్ళని వేసుకొని వస్తారో లేకపోతే మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళు వస్తారో కానీ వచ్చి సాధించుకొని పోవాలి. ఇక లేదు మాకేం పని లేదు, సింగరేణి కార్మికులు మేము ఎంత ఇచ్చినా సరిపోతుంది అంటే వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు చూసినాం కదా సింగరేణి కాలనీ అక్కడ మందమర్రి గేట్ దగ్గర కాంగ్రెస్ అనుబంధ సంస్థ వాళ్ళని అడుగుతున్నారు. ఇక రేపు ఏం జరుగుతుందో చెప్పలేము. బట్ సింగరేణి కార్మికులను కూడా ప్రభుత్వం మోసం చేసినది చాలా క్లియర్గా కనబడుతుంది. ఎవరైనా లాభాలకు వెళ్ళి 33% ఇస్తారు కానీ మిగతా 67% ఉంది కదా సింగరేణి విస్తరణ కోసం, సింగరేణి ఖర్చుల కోసం 67% మీ దగ్గర ఉంటుంది 33% ఇస్తే. అట్లా కాకుండా సగం కట్ చేసి సేమ్ ఇదంతా నేను చెప్పినా కదా ఆపుకుదో మేరకుదో ఆ లెక్క ఇది ఇంతే. కార్మికులను కూడా మోసం చేసిన చరిత్ర ఇప్పుడు వీళ్ళు తెచ్చుకుంటున్నారు. 33% ఇచ్చినప్పుడు మొత్తానికి టోటల్ వేసి లెక్కిస్తారు కానీ సగం తీసి పడేసి సగంలో 33% ఇస్తారు ఎవరన్నా. ఇప్పుడు సింగరేణి కార్మికులకు ఏం సమాధానం చెప్తారో చూద్దాం ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.